హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మనం త్వరలోనే మన ఛానల్లో కంప్లీట్ ఎస్జిటి మ్యాథ్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎస్జిటి మ్యాథ్స్ అన్ని క్లాసెస్ కంప్లీట్ సిలబస్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మనకి టెట్కి సంబంధించి కూడా మెయిన్ టెక్నిక్స్ ఏవైతే అన్ని సబ్జెక్టులలో కూడాను మెయిన్ క్వశ్చన్స్కి మనం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఈ డిఎస్సి ప్రాసెస్ ఏదైతే ఉందో 2025 కంప్లీట్ అయిన వెంటనే మనకి టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరైతే బార్డర్లో జాబ్ మిస్ అయినారో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మనకి జాబ్ అవకాశాలు ఉన్నాయి. తర్వాత కేవీఎస్, ఎన్విఎస్ వీటిల్లో కూడా మనకి జాబ్ నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఈ జాబుల్లో అయినా మీరు లాస్ట్లో ఎడ్జ్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయం దీంట్లో మనకి ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉంటాయి. అదేవిధంగా టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఈ పోస్టులు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీనికి కూడా మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడాను మీకు త్వరలోనే తెలియజేస్తాను. దీనికి సీటెట్ ఎలిజిబిలిటీ ఉండాలా. సీటెట్ ఉన్నట్లయితే మనం ఈ పోస్టులని మనం రాయొచ్చు. బట్ ఏంది అంటే కనుక మీకు ఏజ్ లిమిట్ అనేది టీజీటీ కానీ టీజీటీకి కానీ లేదంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ కానీ వీటికి కానీ మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. 40+ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. కాబట్టి బట్ ఏంటంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి అయితే కనుక వైస్ ప్రిన్సిపల్కి అయితే 40 వరకు, ప్రిన్సిపల్కి అయితే కనుక 50 వరకు కూడా మీకు ఎలిజిబుల్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ప్రిన్సిపల్ పోస్ట్ రాయాలంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్గా మనం చేసి ఉండాలా. అవన్నీ కూడా క్రిటికల్ కష్టము. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కనుక ఎవరైతే 40 బిలో ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ రాబోతుంది కేవీఎస్, ఎన్విఎస్ రూపంలో. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ దెన్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే ఏదైతే ఈ ఎస్ఏ ఇంగ్లీషు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది రాబోతుంది. ఈ మంత్ సెప్టెంబర్లో నెలాఖరికి మనకి రావచ్చు. సో ఏపీ సెట్ ఎగ్జామ్ వచ్చినట్లయితే ఆ సెట్కి సంబంధించినటువంటి సిలబస్ దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1 ఒకటి ఉంటుంది, పేపర్ 2 ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది. సో పేపర్ 1లో జనరల్ పేపరు అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. సో సెకండ్ పేపర్ ఏదైతే మీ సబ్జెక్ట్ పేపర్ ఉంటుందో ఇంగ్లీష్ లిటరేచర్, ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 200 + 100 అనమాట. అంటే 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో దీన్ని రాయడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీకు ఛాన్సెస్ వస్తాయి. యూనివర్సిటీస్లో కానీ, ప్రైవేట్ కాలేజెస్లో కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు జాబ్ అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ సెట్ కానీ, నెట్ కానీ మీరు క్వాలిఫై ఉంటే చాలా మంచిది. మీకు మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెట్కి సంబంధించిన సిలబస్ని కానీ దీన్ని ఎలా మనం క్రాక్ చేయాలి అనేటటువంటి గైడెన్స్ని కానీ నేను మీకు త్వరలోనే మన ఛానల్లోనే అది కూడా అందిస్తాను. సో అభ్యర్థులు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.